వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ శివాని. కొంతమంది హీరోలు తమ కెరియర్ ప్రారంభంలో సొంత గొంతునే వాడతారు. నితిన్, రోహిత్, శర్వానంద్ వంటి వారి కెరియర్ ప్రారంభంలో వేరే ఇతర వ్యక్తులు డబ్బింగ్ చెప్పారన్న సంగతి అతి కొద్ది మందికి మాత్రమే బాగా తెలుసు. నితిన్ చిత్రాలకు అప్పట్లో హీరో శివాజీ డబ్బింగ్ చెప్పేవారు. శర్వానంద్ కెరియర్ ప్రారంభంలో ఒక 2 చిత్రాలకు సీరియల్ నటుడు కౌశిక్ డబ్బింగ్ చెప్పారట. ఇక కౌశిక్ అంటే బుల్లితెర పైన ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఆయన హీరోగా చేసిన ఎన్నో సీరియళ్లు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. బుల్లితెరపై సీరియల్ నటుడు కౌశిక్ ఈటీవీ, జెమినీ, స్టార్ మా, జీ తెలుగు ఇలాగా అన్ని ఛానల్లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎన్నో సీరియళ్లలో కూడా మనకి కనిపించారు. బాలాదిత్యకు అన్న అయిన కౌశిక్ బుల్లితెర పైన మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ఇక వెండితెర పైన కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలో మెరుస్తూ ఉంటారు ఈయన. ఇక చిరంజీవి స్టాలిన్ చిత్రంలోను కూడా ఒక క్యారెక్టర్ లో కనిపిస్తాడు. కౌశిక్ మాట్లాడుతూ చిరంజీవితో స్టాలిన్ లో పనిచేయడం గురించి చెప్తూ నాటి రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఇక ఈటీవీలో తాను చేసే ప్రోగ్రామ్ ను చిరంజీవి ఫాలో అయ్యేవారట. ఇక స్టాలిన్ కు తన ఆడిషన్ చేసుకోకుండానే సెలెక్ట్ చేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి తన కోస్టార్లకు ఎలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వరని, సొంత బాడీ లాంగ్వేజ్ తోని నటించమని ప్రోత్సహిస్తారట. ఇక ఆ క్వాలిటీని తాను నేర్చుకున్నానని కౌశిక్ చెప్పుకొచ్చారు. ఇక ఇలాగ నటించడం మాత్రమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్తానని, హీరో రోహిత్ అదే విధంగా శర్వానంద్లకు డబ్బింగ్ కూడా చెప్పానని కూడా తెలిపారు. శర్వానంద్ 5వ తారీఖు వీధి చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పానని, అదే విధంగా గమ్యం నుంచి శర్వానంద్ సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారని కూడా ఆయన తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.